కడప జిల్లా పులివెందుల మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె శంకరయ్య డిస్మిస్ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్న శంకరయ్యను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డీఐజీ ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఇక ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సిఐ శంకరయ్య సమక్షంలోనే వైఎస్ వివేక హత్య కేసు నిందితులు ఆధారాలను చెరిపివేశారని గతంలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అప్పటి టీడీపీ ప్రభుత్వం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వివేక హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టగా వివేకానందరెడ్డి మరణానికి సంబంధించి కేసు నమోదు చేయనక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని శంకరయ్య వాంగ్మూలం ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి. అలాగే సైలెంట్గా ఉండకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారని కూడా చెప్పారు. అయితే మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి శంకరయ్య ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక శంకరయ్యను నిందితులు ప్రభావితం చేయడం వల్లే మాట మార్చారని సీబీఐ చెప్పుకొచ్చింది. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా శంకరయ్య ఉన్నారు. అయితే చంద్రబాబు ఆరోపణల్ని తోసిపుచ్చిన శంకరయ్య చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని, అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని, 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని అందులో డిమాండ్ చేశారు. కొన్నాళ్లుగా కర్నూలు రేంజ్లో వేకెన్సీ రిజర్వేషన్లో ఉన్న శంకరయ్య రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపడం పోలీసు వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఆయనపై క్రమశిక్షణ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మరోవైపు 2019 మార్చి 15న వైఎస్ వివేక హత్య జరిగింది. కడప జిల్లా పులివెందులలోని ఆయన సొంత ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. అయితే ఆ సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలోని ఆధారాలను చెరిపివేశారంటూ అడ్డుకోలేదని కూడా చంద్రబాబు అనేకసార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పదే పదే చేస్తున్న ఈ వ్యాఖ్యలే తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించాయని సీఐ శంకరయ్య సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపించారు. ఇక 29 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే నిజాయితీగా పనిచేస్తున్నారని, 15 రోజుల్లో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే 1,45,00,000 రూపాయలు పరువు నష్టం దావా వేస్తానంటూ లాయర్ ద్వారా శంకరయ్య నోటీసులు పంపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కడప జిల్లా పులివెందుల మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె శంకరయ్య డిస్మిస్ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్న శంకరయ్యను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డీఐజీ ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లుగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సిఐ శంకరయ్య సమక్షంలోనే వైఎస్ వివేక హత్య కేసు నిందితులు ఆధారాలను చెరిపివేశారని గతంలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అప్పటి టీడీపీ ప్రభుత్వం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వివేక హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టగా వివేకానందరెడ్డి మరణానికి సంబంధించి కేసు నమోదు చేయనక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని శంకరయ్య వాంగ్మూలం ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి. అలాగే సైలెంట్గా ఉండకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారని కూడా చెప్పారు. అయితే మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి శంకరయ్య ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది. శంకరయ్యను నిందితులు ప్రభావితం చేయడం వల్లే మాట మార్చారని సీబీఐ చెప్పుకొచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా శంకరయ్య ఉన్నారు.
అయితే చంద్రబాబు ఆరోపణల్ని తోసిపుచ్చిన శంకరయ్య చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగిందని, అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని, 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని అందులో డిమాండ్ చేశారు. కొన్నాళ్లుగా కర్నూలు రేంజ్లో వేకెన్సీ రిజర్వేషన్లో ఉన్న శంకరయ్య రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపడం పోలీస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇక ఈ క్రమంలోనే ఆయనపై క్రమశిక్షణ చర్యకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. ఒకసారి చూస్తే మరోవైపు 2019 మార్చి 15న వైఎస్ వివేక హత్య జరిగింది. కడప జిల్లా పులివెందులలోని ఆయన సొంతింట్లోనే దారుణంగా హత్య చేశారు. అయితే ఆ సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలోని ఆధారాలను చెరిపివేస్తున్నా కూడా అడ్డుకోలేదని చంద్రబాబు అనేకసార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పదే పదే చేస్తున్న ఈ వ్యాఖ్యలే తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించాయని సీఐ శంకరయ్య సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపించారు. ఇక 29 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే నిజాయితీగా పనిచేస్తున్నారని, 15 రోజుల్లో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే 1,45,00,000 రూపాయలు పరువు నష్టం దావా వేస్తానంటూ లాయర్ ద్వారా శంకరయ్య నోటీసులు పంపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక పులివెందుల మాజీ సీఐ శంకరయ్య సర్వీస్ నుంచి తొలగిపోయారు. ఇక ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ఆదేశాల మేరకు సీఐ శంకరయ్యను డిస్మిస్ చేశారు. ఇక ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు ఎస్పీ విక్రాంత్ పాటిల్.